దయచేసి నీటిని పొదుపుగా వాడండి. వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతిని అవలంబించండి. పాత కట్టడాలు వదిలేయండి. కొత్తగా కట్టే నిర్మాణాలు ఏవైనా కానీ వాన నీటిని బోర్లకి అందేలాగా, చెరువులు ఎట్లాగో మొత్తం కబ్జా చేసేసారు కాబట్టి ఎవరి బిల్డింగ్లో నీళ్లు వాళ్ళు స్టోర్ చేసుకొని ఫిల్టర్ చేసి బోర్లోకి వెళ్తే బోర్ ద్వారా మనం తీసుకోవచ్చు. అలాంటి సిస్టమ్ని ప్రతి ఇంటికి డెవలప్ చేసుకోండి. ఇది చాలా అవసరం. హైదరాబాదులో ఒకప్పుడున్న చెరువులు ఇప్పుడు లేవు. ఆ చెరువులన్నిటినీ మనమే ఇళ్ళు కట్టుకున్నాం. అంటే పర్యావరణాన్ని ఒక విధంగా మనమే దెబ్బతీసాం, మనమే ఇబ్బంది పడుతున్నాం. భావితరాలకి నీరు ఎంత కొరత వస్తుందో చెప్పలేము. ఈ సంవత్సరం భాగ్యనగరంలో మ్యాక్సిమం వాటర్ ట్యాంకుల మీద ఆధారపడ్డారు చాలామంది. భూగర్భ జలాలన్నీ అడుగంటిని. ఈ పరిస్థితి భావితరాలకి సూచకం అయితే కాదు. కానీ మనం ఈరోజు జరిగితే చాలు అనే భావనలో భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. పారే నదులన్నీ ఆనకట్టలు కట్టారు, చెరువులన్నీ బిల్డింగ్లైనవి, వ్యవసాయ పొలాలన్నీ రియల్ ఎస్టేట్గా అయింది. అంతా ట్రెండ్ అంతా చేంజ్ అయింది. వీటన్నిటి వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. అది మనం గ్రహించాలి. గ్రహించి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని నీటిని నిల్వ చేసి గుంతలని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. కానీ పూర్తి అమలు మాత్రం ప్రజలు చేయట్లేదు. ఆ ఇంకుడు గుంతల్ని ఇంకా సరైన పద్ధతిలో, అసలు ఏమాత్రం ఒక డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా సరైన పద్ధతిలో నిల్వ చేసే విధానాన్ని అవలంబించి కొత్తగా ఇళ్ళు నిర్మించుకుంటే కొంతలో కొంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. అందరూ ఆలోచించండి.